అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. కనువిప్పు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరి కోసం ఇలా శ్రమపడుతున్నావో తెలియదు. పరీక్షకు నిలబెట్టితే ఎవరి కోసము ఎవరు ఎలాంటి త్యాగమూ చెయ్యరు. ఇందుకు తార్కాణంగా నీకు శ్రీపుర రాజకుమారుడు కామపాలుడి వృత్తాంతం చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీపురం రాజు గుణవర్ధనుడు. అతని కొడుకు కామపాలుడు జబ్బుపడి మంచం పట్టాడు. రాజవైద్యులు ఎంతో శ్రద్ధగా ఎక్కడలేని మందులు తయారు చేసి అతనికి చికిత్స చేశారు. మంత్రవైద్యులు మంత్రాలు వేశారు, తాంత్రికులు తంత్రాలు చేశారు. కానీ రాజకుమారుడు నానాటికి క్షీణించసాగాడు. ఆ సమయంలో ఒక బౌద్ధ భిక్షువు ఎవరో పంపినట్లుగా రాజభవనం ప్రవేశించాడు. రాజు అతన్ని సాదరంగా ఆహ్వానించి, మహాత్మా, సాక్షాత్తు బుద్ధ భగవానుడిలాగా సమయానికి వచ్చారు. నా కొడుకును మృత్యుముఖం నుంచి కాపాడండి అని వేడుకున్నాడు. రాజా, నీ కుమారుడు మరణశయ్య మీద ఉన్నాడని ఆ విచారం మూలంగా దివాణంలో అందరూ తమ పనులు ఉపేక్షించి దేశంలో పరిపాలన స్తంభించిపోయేటట్లు చేశారని తెలిసింది. నీ కుమారుడు బ్రతకాలని ఎవరు కోరినా బ్రతుకుతాడు, అందుకు సందేహం లేదు అన్నాడు బౌద్ధ సన్యాసి. అదేమిటి స్వామి, నా కొడుకు బ్రతకాలని కోరని వాళ్ళు ఈ దేశంలో ఎవ్వరూ లేరు. అందరము వాడి ఆయువే కోరుకుంటున్నాము అన్నాడు రాజు. కోరుకున్నంత మాత్రాన లాభం లేదు. రాజకుమారుడు బ్రతకాలని కోరుకునేవాళ్ళు తమ ఆయువు అతనికి ధారపోసి అతనికి బదులుగా తాము చావటానికి సిద్ధపడాలి అన్నాడు బౌద్ధ సన్యాసి. సన్యాసి ఇలా అనగానే అందరి మీద నిశ్శబ్దం ఆవరించింది. కానీ అందరి మనసులు అతి వేగంగా ఆలోచిస్తున్నాయి. రాజు ఇలా అనుకున్నాడు, ఒకరి ఆయువు ఇంకొకరికి ధారపోయటం అన్నది సాధ్యమా? ఇది నమ్మదగిందేనా? ఇది నిజమే అయి మాట వరుసకు నా ఆయువు నా కొడుక్కి ధారపోసి నేను కన్ను మూస్తే ఈ పసివాడు ఎప్పటికి పెరిగి పెద్దవాడై రాజ్యభారం వహించాలి. అంతదాకా వాడి యోగక్షేమాలు ఎవరు చూస్తారు? నేను పోయిన మరుక్షణం వాడి చుట్టూ ఎన్ని కుట్రలు ఆరంభం కావు. నా కొడుకు కోసం నేను చావటం నిశ్చయంగా నిరర్థకమవుతుంది. రాణి ఇలా అనుకుంది, నా చిట్టి తండ్రి నా ఆయువు పోసుకొని బ్రతికితే సంతోషమే. కానీ నేను పోగానే రాజు ఇంకో పెళ్లి చేసుకుంటాడు. నా కొడుక్కి సవతి తల్లి వస్తుంది. రాజు కొత్త భార్యకు దాసుడై నా కొడుకు సంగతి పట్టించుకోడు. వాడికి తమ్ముళ్ళు పుట్టుకొస్తారు. రాజ్యం కోసం ఎన్ని దురన్యాయాలు జరిగేది అందరూ ఎరిగిందే. నేను చచ్చి నా కొడుక్కి ఆయువిచ్చి ఏం లాభం? బ్రతికుంటే ఇంకా పిల్లలను కనే వయసే నాది. మంత్రి ఇలా అనుకున్నాడు. ఈ రాజును రాజ్యాన్ని నేను 1000 కళ్ళతో కనిపెడుతూ ఉండబట్టే సరిపోయింది. కానీ రాకుమారుడి కోసం నేను నా జీవితం బలిపెడితే మరుక్షణం రాజ్యం తల్లకిందులవుతుంది. ఈ దేశాన్ని క్షణంలో శత్రువులు అపహరిస్తారు. చుట్టుప్రక్కల దేశాలలో చెప్పుకుంటున్నది నా సామర్థ్యం గురించి కానీ రాజుగారి దక్షత గురించి కాదు. నా కీర్తి ఇంకా పెరుగుతూ ఉండగా నేను ఈ బొట్టెకాయ కోసం ప్రాణాలు అర్పించటం అవివేకం. నాకున్న భవిష్యత్తు నికరమైంది. ఈ రాజు కొడుకు భవిష్యత్తు అనుమానాస్పదం. సేనాపతి ఇలా అనుకున్నాడు, నేను శ్రీపురం రాజు కోసం ఏ క్షణాన అయినా చావటానికి సిద్ధంగా ఉన్నవాణ్ణి. నేను కోరదగినది వీరమరణం, అంతేకాని ప్రాణదానం చెయ్యటం కాదు.
రాజకుమారుడి సన్నిహితులందరూ మౌనంగా ఉండగా మధ్య నేను ఎందుకు కలగచేసుకోవాలి? దివాణంలో ఉన్న పెద్ద ఉద్యోగులు చాలామందికి రాజకుమారుడు బ్రతికినా బ్రతకకపోయినా ఒక్కటే. వారందరూ మర్యాద కొరకు విచారం నటిస్తూ ఉన్నవాళ్లే. బౌద్ధ సన్యాసి అందరికేసి చాలాసేపు చూసి, చూసావా రాజా, నువ్వు పొరపాటు పడ్డావు. నీ కొడుకు బ్రతకాలని కోరుకుంటున్న వాళ్ళు మీలో ఒక్కరూ లేరు అంటూ గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాజకుమారుడు పోతాడేమోనని బెంగపడుతున్న వారిలో ఒక్కడు కూడా తన ఆయువు వాడికి ఇవ్వటానికి సిద్ధపడకపోవడానికి కారణం ఏమిటి? మిగిలిన వాళ్ళది నటన అనుకున్న కన్న తండ్రి తల్లి కూడా తమ ఆయువు తమ కొడుక్కి ఎందుకు ధారపోయలేదు? ఆపేక్షలు, అంతఃకరణలు వాస్తవం కాదా? అందరివి మోసం బ్రతుకులేనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావు, నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆపేక్షలు, అంతఃకరణలు అబద్ధం కాదు. ప్రపంచంలో ఒకరి కోసం మరొకరు దుఃఖించటము, ఒకరి సంతోషాన్ని ఒకరు పంచుకోవటము, పిల్లల పట్ల పెద్దల వాత్సల్యము, పెద్దల పట్ల పిల్లల అభిమానము, ఇవన్నీ మానవ జీవితంలో వెలలేనివి, జీవితానికి అందం, శోభ కలిగించేవి. అయితే మనుషుల మధ్య ఉండే ప్రేమ బంధాలు నిజానికి జీవిత బంధాలు కూడాను. తల్లిదండ్రులు తమ జీవితంలో భాగాలుగానే పిల్లలను ప్రేమిస్తారు. ఇంకొకరికి జీవితం ధారపోయటం అంటే వారిని కూడా జీవితంతో పాటు త్యాగం చెయ్యటమేనన్న మాట. అది ప్రేమ ఎలా అవుతుంది? ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చెయ్యటం అనేది ఉద్రేకంలో చేసే పని. బుద్ధితో ఆలోచిస్తే దానికి ప్రత్యేకమైన విలువ ఏమీ లేదు. ఉదాహరణకు, రాజు, రాణి తమ కొడుకు కోసం తాము తమ ఆయుర్దాయం ధారపోయటం గురించి బుద్ధి ఉపయోగించే ఆలోచించారు. అందులో స్వార్థం కానీ కుతత్వం కానీ ఉన్నదనగలమా? అనలేం అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.